నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కర్కాటక రాశి ఆగస్టు మాసాల్లో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో మొదటిసారి వీక్షిస్తున్నారో ఫాలో చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. ఇక విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎక్కువగా శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండి వీరికి కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే వీరికి కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనుకోని విధంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి వాక్ స్థానంలో కేతు ఉండడం వల్ల వాక్ మూలకంగా ఇబ్బందులు, మీరు అనని మాటలు కూడా ఇతరులతోటి మాట పడాల్సి రావడం, మీపై లేనిపోని నిందలు మోపడం, ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల విషయంలో కలగజేసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. అలాగే రావాల్సిన ధనం కొద్దిగా ఆలస్యమై మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. కుటుంబంలో అశాంతి, కలహ సూచన, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇరుగు పొరుగు ఆఫీస్లో కూడా కొద్దిగా కలహ సూచనలు ఉండడం వల్ల మీ యొక్క వ్యతిరేక వైఖరి ఆఫీస్లో ఇంటా బయట కూడా మీ యొక్క వ్యతిరేక వైఖరి వల్ల మీ మీద శత్రువులు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే ఎక్కువగా సందర్భాలు మీకు ఈ మాసం కనిపిస్తుంటాయి. అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేస్తుంటో కొద్ది ప్రయత్నం మీద సఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. వీరికి క్రీడా రంగంలో ఉన్న వారికి కొద్దిగా ఈ మాసం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకి కాస్త కఠినమైన సమయంగా చెప్పవచ్చు. చాలా కష్టపడితే కానీ మీరు అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ అయినా సరే ఉద్యోగాన్ని సంపాదించగలరు. కానీ చాలా చాలా కష్టంగా ఉంటుంది ఈ మాసం వీరికి. అన్ని విధాలా మీరు ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్.